మాకు మంచి చదువు చెప్తున్నాడు, మాకు మంచి స్కూల్ తయారైంది, మా స్కూల్లో మా ఫీజుకు అమ్మఒడి కడుతున్నాడు, మేము ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా, డిగ్రీ చదివినా, ఏం చదువు చదివినా ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు. ఆ చిన్న పిల్లలు కాదు, డిగ్రీలో వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్లో వచ్చిన వాళ్ళు, మెడికల్గా వచ్చిన వాళ్ళు ఫీజు తక్కువ వచ్చిన రోజు మాట్లాడినారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడలేకపోవడం జరిగింది. అది దురదృష్టం. అది ఒకరిని అడిగేకి లేదు, మొత్తానికి ఒక దురదృష్టమైంది. ఇది ఈ దేశ దౌర్భాగ్యమో ఈ రాష్ట్ర దౌర్భాగ్యమో కానీ ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది, కానీ ఆ విద్య వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే 20 మెడికల్ కాలేజ్ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాయదు, కానీ ఇక్కడ రాసినారు. ఎందుకు? కేవలం ఇప్పుడే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవే ఆ మొత్తం మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ అన్ని వాళ్ళవే. ఆ పేదవానికి కానీ ఆ మధ్యతరగతి వారికి కానీ ఆ విద్య వైద్యం ఉచితంగా కానీ నీట్గా అందుతే కదా వాళ్ళు మమ్మల్ని అందరినీ దాటివేస్తారు అని చెప్పేసి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం. నాకు నిజంగా బాధ వేసింది. అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూళ్ళని నేను తీసేయగలిగినాను. నాకేం వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మొహాలు కూడా చూసినాను. ఒకే అపార్ట్మెంట్లో 2000 మందిని పెట్టి 4 బాత్రూమ్లు పెట్టుకొని మార్కులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలి. మన సందులో 4 అమెరికా పోతే నా పిల్లోడు అమెరికా పోవాలంటాడు, వాడు ఇంజనీరింగ్ చదివితే మావాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు, పక్కింటోడు డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు. కానీ ఆ పిల్లవానికి ఏం కావాలి, అతని ఆలోచన విధానం ఏంటనే అడిగిన సందర్భం లేదు. రుద్ది 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 ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా విధంగా దానికి మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి రావడం. నేను అడుగుతున్నాను, 5వ తేదీ చేసే దానిలో ఎంతమందికి తల్లిదండ్రులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను గుడ్ మార్నింగ్ తిరిగేటప్పుడు చాలా మంది 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేసిన తర్వాత ఆర్బీఐ ఇవన్నీ క్లియరెన్స్ అయ్యాక 2-3 రోజులు లేట్ అయినా సార్ ఇంకా రాలేదు సార్ అన్నారు. ఇస్తానాడు కాబట్టి అడుగుతున్నారు, పోతాను కాబట్టి అడుగుతున్నారు, ఈటం లేదు కాబట్టి ఇది ఇంతే, మన బతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే అని చెప్పేసి ఉన్నాడు. ఒకరు అన్నారు, లోకేష్ అన్నాడు, మేము ఏదైనా కానీ చెప్పిన ఆమె నెరవేర్చకపోతే ఈ కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు. మరి ఎంతమంది కాలర్ పట్టుకొని నిలదీస్తున్నారు? ఎన్నో జరిగిపోతుంది, పోతానా ఆయారాం గయారా. నేను ఎప్పుడు చంద్రబాబు గారిని తప్పు పట్టాను, ఆయన రెగ్యులర్ ఫ్లోలో చెప్పుకుంటూ పోయినాడు. ఇదే మనకు ఉండాలి కదా, 1 కాదు 2 కాదు 3 కాదు 4. ఏమంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ ముఖాలు అడ్డం పెట్టుకొని చెప్తాడు. ఒకసారి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని చెప్పినాడు, ఒకసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు, మన కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఉన్నారు కదా షూరిటీని. సో అంటే నేనేమంటే వ్యవస్థ సిస్టమే మారాలి. నేను చూశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను, ఏంద్రా ఇదంతా ఇది అంటే ఎక్కడైనా కానీ ఒకటే ఒక సొల్యూషన్ నాకు అనిపించింది. 10th క్లాస్ వరకు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండకూడదు. అప్పుడు సచ్చినట్టు ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, ఎంపీటీసీ కొడుకు, చీఫ్ జస్టిస్ కొడుకు అందరు పిల్లలు దాంట్లోనే చదువుతారు. ప్రధాని కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు డెవలప్ కావో గవర్నమెంట్ స్కూల్ చెప్తాను. నా ఇతడు నా ఫ్రెండ్ తెలిసిన అతను ఇలా చెప్పాడు, ఇలా చేస్తేనే తప్ప ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగానే ఉండిపోయిందే తప్ప అది మేలు చేయాలనే వ్యవస్థగా ఎప్పుడూ లేదు. 10th వరకు దిర్ షుడ్ నాట్ ఎనీ గవర్నమెంట్ స్కూల్స్, ఎనీ ప్రైవేట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉండాలా. చదువు చెప్పే టీచర్ కొడుకు అక్కడే చదవాలా, కలెక్టర్ కొడుకు అక్కడే చదవాలా, ఎమ్మెల్యే కొడుకు అక్కడే చదవాలా, ఎంపీ కొడుకులు చదవాలా, ముఖ్యమంత్రి కొడుకులు అక్కడే చదవాలా. లేకుంటే ఈ వ్యవస్థను
అసలు మనం వచ్చేది ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని దావూస్ అని ఈడని ఇవి కాదు. మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చదువుల మీద చేయాలి. అది భవిష్యత్తుకు మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, మంచి ఫలాలు ఇస్తాయి. మనకు అవి కాదు కదా. అల్లు అర్జున్కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతుంది. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు. మన పుష్పాలో చదివిన రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోమన్నారు. అరే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు, అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు. అని హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. హీరోలు అనేవాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంది? వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టరే. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా. భరత్ అనే నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు. అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందాలా, బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. అటు సినిమా హిట్ మా అప్ప చూసి అంటే సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, హీరోలు వాళ్ళు ఒక క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేస్లో ఒకటే విధంగానే కనపడతా ఉంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన సదరన్ ఇండియా హీరో అంటే ఎలివేషన్ దేవునితో పాటు కొలుస్తాను. అమ్మానాయన కూడా అట్లా చూసుకుంటారు. చెప్తే దేవుడు, అరే వారు చేసేది ఒక క్యారెక్టరు, నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా కానీ వీళ్ళేరు. నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతో మంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేకైతుంది? ఇట్స్ వెరీ ఇది. నేను దాని గురించి చూసే నాకు బాధ అనిపించింది. ఆ సూసైడ్స్ అని కావచ్చు, ఇదని కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది. భవిష్యత్తు తరాలకు మనం పెట్టేదే ఇన్వెస్ట్మెంట్. ఎవడు చేయలే. స్కూల్స్ ఈ విధంగా కట్టించాలి అని గతంలో ఎవరే కానీ ఆలోచించిన దాఖలాలే లేవు. నువ్వు చదువుకున్నావు, మీరు చదువుకున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే. చూడండి అప్పటికి ఇప్పటి స్కూల్స్ ఏ విధంగా. సో ఖచ్చితంగా ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు చదువుకున్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ మీరు డిగ్రీ చదివినప్పుడే మేజర్లు ఉంటారు. 18 years దాటింటాయి. ఇప్పటికి 22, 21 ఏంటది. ఎవడు మీకు న్యాయం చేసినాడు అనేదన్నా మీరు ఆలోచించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. రండి, మాట్లాడండి, గలమెత్తండి. లేదు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ తాగుబోతులదే చెల్లుబాటు అవుతుంది తప్ప మేధావులు ఎవరిది కాదు. ఈ సామాజిక స్పృహతో ఉన్న వాళ్ళది చెల్లుబాటు కావటం లేదు. పొద్దున్న లేచిన నుంచి కాఫీ టీ హోటల్ దగ్గర చెప్పే లంగా మాటలకే సరిపోతుంది తప్ప మంచి చేసిన వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాయం చేసిన మర్చిపోతున్నారు, చేయని గుర్తుపెట్టుకుంటున్నారు. సరే, ఈ దరిద్రం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ ఉన్న కాలంలో అన్నా సరే ఆ లబ్ధి పొంది ఉంటే మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అంటాడు మీటింగ్లలో, మీకే కానీ మంచి జరిగితే ఏంటి అని చెప్పేసి. మంచి జరిగినోడు వేయలే, చేయకపోకుంటే చేయలేదు. ఎవడో ఉంటారు 25% అవన్నీ కన్సాలిడేటెడ్గా పడిపోయినాయి. చేసినోడు మర్చిపోయినాడు, ఇంకోటి ఇవ్వడం కొత్తగా ఏదైనా ఇచ్చాలి అని చెప్పేసి. వెరీ అన్ఫార్చునేట్. సో డెఫినెట్గా అందరూ కూడా తరలి రావాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? మద్యం పాలసీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కరెక్ట్ అనే భావిస్తున్నాను. మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? ఆయన తీసుకునేది దీనిలో రేట్లు పెంచుతా పోతూ ఉంటాను నేను, ఇది ఒక స్టేజ్కి వచ్చినా తీసేస్తాను అన్నాను.
సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని చెప్పేసి. నువ్వు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రసాద్ గారు, నేను అర్ధగంట నుంచి మొత్తుకుంటే నువ్వు మళ్ళీ ఆడికే వచ్చాను మద్యం తీసుకునేదే మంచిదే అని చెప్పేసి. విద్య గురించి తీసుకునేది మంచిదా చెడ్డదే అని అడగలేకపోయినావు కదా, నీకు ఆడ మసాలా ఇదే దొరుకుతుంది, నీకు అదే దొరుకుతుంది తప్ప నేను గొంతు దించుకొని విద్యా ప్రమాణాలు పెంచాలి అని దొరికినట్టే కానీ వీళ్ళదే నీకు ఇంపార్టెంట్ కనపడుతుంది. మాట్లాడు పాలసీ ఆ రోజు తీసుకునే దాంట్లోకి ఆయన నేను మద్యం అనే దాంట్లో పెంచుకుంటూ పోతాను. సరే ఆ మద్య నివారణకు రీహాబిలేషన్స్కి అనేది ఇట్స్ వెరీ వెరీ మచ్ ఇంపాసిబుల్. సరే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానికి ఒక ప్రయత్నం చేసినాడు, లేని నిష్ఠూరాలు తీసుకొచ్చాడు. అంతకుముందు ఎన్టీ రామారావు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నప్పుడు కూడా చేయలేకపోయినాడు. ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్. అది ఒక మనలో ఒక భాగం అయిపోయింది. అది లేకోకుంటే సాయంత్రం అయితేనే మనిషికి ఎట్లుంటుందంటే కష్టం వచ్చినా లేకుంటే ఆనందం వచ్చినా ఇంట్లో భార్యకు అమ్మా నాన్నకి చెప్పుకుంటారో లేదో తెలియదు కానీ ముందర మందు బాటిల్ పెట్టుకొని చెప్పుకుంటారు. దానికే ఫస్ట్ లీజనర్ ఎవరైనా ఉన్నారు అంటే నీకు ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీ ఇంట్లో భార్యకు చెప్తావో తెలియదు, మీ అమ్మా నాన్నకి చెప్తావో తెలియదు కానీ సాయంత్రం అయితేనే ఖచ్చితంగా మందు నువ్వు చెప్తున్న జ్ఞాపకాలు నువ్వు చెప్తున్నవన్నీ కూడా మధుర క్షణాలన్నీ అదే వింటాను. ఆ విధంగా మనం తయారైపోయినాం అన్నమాట. దాన్ని నేనేదో మార్చాలనుకున్నాడు, అది కాలే. ఆ మధుర జ్ఞాపకాలు ఆ చేదు జ్ఞాపకాలు చెప్పుకునే ఆ వ్యక్తిదే చెడుబాటు అయిందంతే. జనసేన లేకపోతారని మళ్ళీ మొదలైంది. ఏం చెప్తుందా నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలియదు కానీ నేను ప్రతి 15 రోజులకి నిప్పులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు అర్థం కాదు ఏంటంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను, దాంట్లో వేరేది ఏది లేదు. ఆ ఐడియాలజీ ఏంది, అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు హీస్ గివింగ్ ఫైట్ చేస్తున్నాడు. చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో 3 తరాల నుంచి నాకు అనుబంధం ఉంది. రాజారెడ్డితో, రాజశేఖర రెడ్డితో, జగన్మోహన్ రెడ్డితో 3 తరాలతో నాకు అనుబంధం ఉంది. సో ఐఎమ్ సేయింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే, దాంట్లో వేరేది ఏది లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు. తను 20 సీట్లు గెలిచచ్చు, రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు, అన్నీ జరగచ్చు. బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను. సరే అది గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు, ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు. కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు. దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు. అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది, వాటి కాంపెన్సేటర్గా ఆల్టర్నేట్గా వచ్చినాడు కాబట్టి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. వితిన్ 6 నెలల్లో ఇచ్చినారు. మొదట సినిమా గ్లామర్గా ఇవ్వడం జరిగింది, దానికి అది అనుకూలించడం జరిగింది. దాని తర్వాత రావడం జరిగింది. దాని తర్వాత ₹2 కిలో బియ్యం, అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకొని రావడం. ₹2 కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు? ఆ రోజు కాలంలో కేవలం రాగన్నము, జొన్నన్నము ఇలాంటివే తినేవాళ్ళు. పేదలు తెల్లన్నము తినాలి అంటే అది ఏంట్లో పండగలకో దీనికో మాత్రమే తినే టైంలో వచ్చి అది తీసుకొని రావడం. ఇట్స్ ఎ చేంజ్, రెవల్యూషనరీ చేంజ్. సరే ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇవి తింటున్నాడు, డబ్బు లేనోడు డబ్బున్నోడే రాగి ముద్ద తింటున్నాడు. ఆ రోజు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ₹1 జోబిలో డబ్బు లేకపోయినా వాడు కింద పడతానే ఒక ఆధార్ కార్డో ఇంకో కార్డో తీసుకొని పోయి హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు. ఏదైనా కానీ గుండెకి బాగాలేదనుకుంటే ఇమీడియట్గా పోయి చేయించుకోండి. ఇట్స్ రెవల్యూషనరీ. ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వడం ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతగా రాజశేఖర రెడ్డి చేసినాడు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు. చంద్రబాబు ఒక్కటి చేసినాడని చెప్పమనండి. ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు, ఎవడో చేసిన నాదంటాడు. 4 సంవత్సరాలు 4 టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాడు. ఈరోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి? 83 నుంచి గత 40 సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సిన దీన పరిస్థితిలో ఉన్నాము?
అంటే అంతకుముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా. ఆ రోజే ఇన్ని పోర్ట్స్ కానీ ఇన్ని కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసి ఉంటే ఈ అసమానతలు ఉండేవి కాదు కదా, ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా. ఇప్పుడు కూడా పెద్ద తప్పు చేస్తున్నది అదే. అమరావతి అనే ఒకటే చోటనే మొత్తం పెట్టుబడులు తీసుకొని పెట్టడం అనే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు మన అనంతపూర్కి ఎయిమ్స్ శాంక్షన్ అయిందండి, తీసుకుపోయి మంగళగిరిలో పెట్టినారు. ఏం అక్కడ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద ఊర్లు లేవా, అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవా? ఏం అనంతపూర్లో పెట్టి ఉంటే అదే ఎయిమ్స్ కానీ హాస్పిటల్ కానీ పెట్టింటే ఎంత ఉపయోగపడి ఉంటుంది ఇక్కడ పేదవాళ్ళకు. అప్పుడున్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయినారు ఒక్కరు కూడా. ఈరోజు కూడా కిలోమీటర్ 52 రూపాయలతో 52 కోట్లతో పిలుస్తున్నారు అమరావతి ప్రాంతంలో. అదే 3 కిలోమీటర్లు అంటే 150 కోట్లకు ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు గీట్లు అన్నీ లేకోకుండా పోతా ఉంటాయి కదా. కొన్ని గ్రామాలకు రోడ్లు లేవని చెప్పేసి కొన్ని దానిలో చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు మీద ఇదని. ఏం ఒకసారే కదా జగన్మోహన్ రెడ్డి అనేది, అంతకుముందంతా మీరే ఉన్నారు కదా. మరి ఆ గ్రామాలకు ఎందుకు రోడ్లు వేయలేకపోయినారు? నేను వచ్చినాక చెప్తా, ఓబులాయనపల్లి, మల్లా కాలువ ఇలాంటి గ్రామాలకు నేను వచ్చిన తర్వాత రోడ్లు వేయించిన సందర్భం. ఈ నియోజకవర్గంలో 80% అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి యొక్క రుచి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ చూపించినాను అంటే అది నేను చేసినానని. కానీ ఎప్పుడు తెలుగుదేశంలో పార్టీనే కదా ఇక్కడ గెలిచినది, కేవలం 3 సార్లు కదా ఇంకొకరు గెలిచినది. ఇక్కడ 3 సార్లు కదా. దానికి ఇట్స్ డిపెండ్స్ మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా నడిచిపోతానేది అంటే మనము మంచి అనుకోని చెడ్డమనుకోని ఈ దేశంలో 2 రాజకీయాలు, ఒకటి కులపరమైన రాజకీయం, ఒకటి మతపరమైన రాజకీయాలే జరుగుతుంది. ఆ కులాల రాజకీయాలు జరిగినంత వరకు, ఆ మతాల రాజకీయం జరిగినంత వరకు ఈ దేశంలో ఉన్న కానీ ఇంకోటి కానీ పేపర్ల మీదే కనపడుతుంది తప్ప అభివృద్ధి సామాజికంగా ఆ పేదవానికి ఖచ్చితంగా ఫలాలు అనేది అందవు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది, దేశం మీదకి యుద్ధం మీదకి వచ్చినప్పుడు కానీ ఒక యుద్ధం కానీ ఒక మతం కానీ ఈ రెండే అందరినీ ఏకం చేయగలుగుతారు. అది పైన బీజేపీకి బాగా అర్థమైంది కాబట్టి ఆ మతపరమైన రాజకీయాలే చేస్తున్నారు తప్ప వేరేదేం చేయటం లేదు. మనం వాళ్ళనేం అనేయట్లేదు. వాళ్ళేం బ్రిడ్జిలు కట్టిస్తాము, ఇంకోటి కట్టిస్తామని చెప్పటం లేదు కదా. గుడి కట్టిస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. మనం ఏం చేసినామనే కాదు కదా, ఎండ్ ఆఫ్ ది డే ఆ కులం ఆధారితంగానే రాజకీయాలు జరుగుతున్నాయి. మనం మంచి అనుకోని చెడు అనుకోని ఏదైనా కానీ మనం అందరం మాట్లాడచ్చు, చాలా నీతులు చెప్తూ ఉండొచ్చు. కానీ జరిగే ప్రతి రాజకీయం కానీ ప్రతి వ్యవహారం కానీ కులాల అనుగుణంగానే జరుగుతున్నాయి తప్ప ఈ దేశంలో మతాల అనుగుణంగా చెప్తున్నా ఇంకా వేరే విధంగా జరగటం లేదు. అదనే లేదు. ఆ విధంగా విభజిస్తానా పాలిస్తానా అంతే. దట్స్ ఇట్. ఇంకా మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్లాన్ చెప్పారు ఎక్కడో పోతుంది. ఇంకేమున్నాయా చూడే, అంత క్లియర్గా చెప్పినా కానీ నువ్వు ఇంకా లేదంట. పవన్ కళ్యాణ్తో టచ్ లేకపోతున్నారు బయట. నేను అతని సినిమా లాస్ట్లో పోయినప్పుడు వకీల్ సాబే లాస్ట్లో అతని టచ్లో పోయి చూసిన సినిమా అంతే. ఇంకేమన్నాయా? నేను అంత నీట్గా చెప్తున్నాను. నేను ఐఎమ్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భావజాలంతో పోతున్నా. ఇంకా పవన్ కళ్యాణ్కి ఒక భావజాలం అంటూ ఏంది లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అని దబాతనంతన సనాతిని అని చెప్పేసి 4 రోజులు హడావిడి చేసి అసలు కొవ్వే ఆడుద్ది, అది ఎట్లా చెప్పినావు, అది లేదంటున్నారు కదా అని చెప్పి చంద్రబాబుని ఏమని అన్నాడు? అయినా చెప్పు అనలేకపోయినాడు కదా. ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగానే ఉన్నాడు. పప్పెట్ అంటారు, అలాగనే ప్రవర్తిస్తున్నాడు. చెప్పు, ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసినవాడు లేదు ఇది కొవ్వు లేదంటున్నారు, ఏంది ఇది తేలేంత వరకు అని చెప్పేసి లేదు. తాత్కాలికం. మనకు కూడా అంతే. ఆ క్షణం బాగుంటే చాలు. అదే మనం అంటున్నాం కదా, మనం అనుకుంటాం కదా నాలుక మీద రుచి ఉంటుంది, అది నోట్లో పోయిన తర్వాత లోపల పోయిన తర్వాత దాని రుచి కూడా తెలియదు. ఆ సందర్భం బాగుందా లేదా అని అంతే. మనకు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, పవన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ అస్ అంతే. అది నిజమెంత, చంద్రబాబు చేసినది ఎంత, 40 ఏళ్ళగా రాజకీయంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని ఇప్పటికీ చెప్పలేదు. అప్పుడో కట్టిన హైటెక్ సిటీ చూపిస్తా అంటాడు, రింగ్ రోడ్ చూపిస్తా అంటాడు, అదే చూపిస్తాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎవడు అడగలేడు.